హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రత్యూషాస్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఈరోజు వీడియోలో మనం మునగాకు గురించి తెలుసుకుందాం. ఈ మునగాకు లేదా మునక్కాయలను సూపర్ ఫుడ్గా చెప్పొచ్చు, ఎందుకంటే దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మునగాకు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 300 వ్యాధులను తగ్గించగలదు. ఈ మునగాకు తీసుకోవడం వలన బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, లివర్ డీటాక్సిఫికేషన్కి యూజ్ అవుతుంది, ఇందులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ బోన్ హెల్త్కి యూజ్ అవుతుంది, ఆస్టియోపోరోసిస్ రాకుండా కూడా చేస్తుంది, హెయిర్ గ్రోత్కి, స్కిన్ హెల్తీగా ఉండడానికి కూడా ఈ మునగాకు యూజ్ అవుతుంది. ఈ మునగాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించి పెయిన్ని తగ్గిస్తుంది అండ్ సెల్ డ్యామేజ్కి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్తో కూడా ఫైట్ చేస్తాయి. బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఈ మునగాకు తినడం వలన బాడీలో కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ని కూడా ఈ మునగాకు తగ్గిస్తుంది. ఇది క్యాన్సర్ సెల్స్ని కూడా తగ్గిస్తుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజెస్ నుంచి లివర్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ మునగాకు ఉపయోగపడుతుంది. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్ లాంటి వాటిని తగ్గిస్తుంది. కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడేవారు తప్పకుండా వారు తినే ఫుడ్లో మునగాకుని యాడ్ చేసుకుంటే చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అల్సర్స్ రాకుండా కాపాడుతుంది. రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఈ మునగాకు చాలా హెల్ప్ చేస్తుంది. అల్జీమర్స్, డిప్రెషన్ వంటి నరాలకు సంబంధించిన వ్యాధులను తగ్గించడానికి కూడా ఈ మునగాకు ఉపయోగపడుతుంది. మునగాకు తినడం వలన కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉంటాయి, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది అండ్ ఇది కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. ఈ మునగాకు తినడం వలన బ్లడ్లో ఐరన్ లెవెల్స్ని పెంచుతాయి. ఇది తినడం వలన బాడీలో మెటబాలిజంని పెంచి బాడీ వెయిట్ని కరెక్ట్గా మెయింటైన్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు మునగాకులో ఉండే వైటమిన్స్, మినరల్స్ ఏంటో చూద్దాం. ఈ మునగాకులో ప్రోటీన్స్, వైటమిన్ B6, వైటమిన్ C, ఐరన్, రైబోఫ్లేవిన్, వైటమిన్ A, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్, సోడియం, పొటాషియం, కాల్షియం, థయామిన్, వైటమిన్ B2, వైటమిన్ B3, వైటమిన్ C, జింక్, లిపిడ్స్, ఫైబర్ ఇవన్నీ ఉంటాయి. ఈ మునగాకుని మనం చాలా రకాలుగా తినవచ్చు. ఒకవేళ మీకు ఫ్రెష్ మునగాకు దొరకకపోతే ఎండబెట్టి పొడి చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో దొరుకుతుంది ఈ పొడి అనేది, దాన్ని మీరు తీసుకోవచ్చు. బట్ ట్రస్టెడ్ బ్రాండ్స్ని యూజ్ చేయండి. ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అంటే డైలీ ఒకేసారి స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కువ క్వాంటిటీతో స్టార్ట్ చేయొద్దు. పావు టీ స్పూన్ నుంచి స్టార్ట్ చేయండి, మెల్లగా స్టార్ట్ చేసి 1 టీ స్పూన్ వరకు డైలీ డోస్ అనేది తీసుకోవచ్చు. అయితే వీటిని క్యాప్సూల్ ఫామ్లో కూడా ఈ పౌడర్ దొరుకుతుంది. అయితే వీటిని వాడే ముందు డాక్టర్ సజెషన్ అనేది కంపల్సరీ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మునగాకు విశేషాలు. మీరు కూడా ఈ మునగాకుని మీ డైట్లో ప్లాన్ చేసుకోండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.